భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని లక్ష్మీనగర్లో బాల వినాయక కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజు భక్తులు వినాయకుడికి భారీ నైవేద్యాన్ని సమర్పించారు. 108 రకాల పిండి వంటలు, స్వీట్లను స్వామివారి ముందుంచారు. మా గణపయ్య ఉండ్రాలు ఒకటే కాదు, ఎన్నో రకరకాల స్వీట్లను, పిండి వంటలను ఆరగిస్తాడనే విధంగా భారీ నైవేద్యాన్ని ఏర్పాటు చేశారు. గణపతి పూజ అయిన అనంతరం వచ్చిన భక్తులందరికీ 108 రకాల పిండి వంటలు కలిపిన భారీ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచారు. ఈ సందర్భంగా పూజారి అలాగే నిర్వాహకులు మహిళలు మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా లక్ష్మీనగర్లో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ఈ సంవత్సరం 25వ సంవత్సరం కావడంతో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, అందులో 3వ రోజు స్వామివారికి అత్యంత భారీ నైవేద్యాన్ని సమర్పించాలనే ఆలోచనతోనే అందరం కలిసి 108 రకాల పిండి వంటలు, స్వీట్లతో భారీ నైవేద్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో లక్ష్మీనగర్ గ్రామంలో లక్ష్మీనగర్ కాలనీ వాసులకి ఈ రోజున గణపతి నవరాత్రి పర్వదినాలలో 3వ రోజు సాయంకాల పూజ నిర్వహించడం జరిగింది. ఈ రోజున గణపతికి విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. అదే విధంగా సరస్వతి పూజలు, మహా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు 108 ప్రసాదాలతో కూడా స్వామివారికి మహా నైవేద్యంగా సమర్పించడం జరిగింది. ఈ లక్ష్మీనగర్లో జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలలో అత్యధికంగా ప్రజలు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి మహిళలు కూడా కోలాటాలతోని బ్రహ్మాండంగా ఈ నిర్వహణ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈసారి అయితే ప్రత్యేకంగా మరి అన్నప్రసాదాలు, అదేవిధంగా మహాన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఆశీస్సులు కోరుకుంటూ భగవంతుడు మా అందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలుగా దీవించాలని కోరుకుంటూ బ్రహ్మాండంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. నవరాత్రిలో భాగంగా 3వ రోజు అయినటువంటి ఈరోజు సాయంకాల సమయంలో 108 నైవేద్యాలను లక్ష్మీనగర్ కాలనీలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి గణనాథునికి సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకొని ఆ గణనాథుని ఆశీస్సులను అందరము కూడా పొందాలని లక్ష్మీనగర్ కుటుంబ సభ్యులందరి తరపున నేను గణనాథుని కోరడము జరిగినది. 25 సంవత్సరాల నుండి మా లక్ష్మీనగర్ వాసులు ఇక్కడ వినాయకుని పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు 108 ప్రసాదాలు మహిళలందరం ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క ప్రసాదం చేసుకొని రావడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు వెళ్ళాలని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతోటి మేమందరం మా అన్ని కుటుంబాలు క్షేమంగా, ధైర్యంగా అందరి ఆశీస్సులు ఆ గణనాథునిపై మా మీద ఉండాలని ఎల్లవేళలా మేము కోరుకుంటున్నాం. ఈ లక్ష్మీనగరు దాతలు ఎంతవరకు చాలా గొప్పగా ఎన్నో విజయాలు సాధిస్తూ దేవుడు అంటే చాలా అనుగ్రహంతో, దైవశక్తితోటి ముందడుగు చేస్తారు. డబ్బులకని దేనికి కానీ ఆలోచించారు. ఏమైనా రూపాయి వచ్చినాక 10 రూపాయలని ఇంట్లోకి వెళ్ళి పెట్టుకుని అయినా లక్ష్మీనగర్ అంటేనే ఎంతో గ్రేట్గా దైవశక్తిగా మహిళలు కానీ జెంట్స్ కానీ ఎంతో బాగా చేస్తారు దైవశక్తిని. ఈ లక్ష్మీనగర్లో దేశకోడితోటి మంచిగా మహిళలందరం మంచి కోలాటంతో, డ్యాన్స్లతోటి వైభవంగా, ఉత్సాహంగా ఆ భగవంతుని సాగనంపి మేము ఎంతో ఘనంగా చాలా అందరు ఎన్నడూ ఇరని కథగా ఎంతో మంచి ఆనందంగా సాధించాలని కోరుకుంటున్నాం.